రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు అనగా శనివారం 17/5/2025 సంవత్సరం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు తెలుసుకుందాం. కిలో వైట్ బీన్స్ 60 రూపాయలతో ఉండి 70 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 80 నుండి 100 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 45 నుండి 55 రూపాయలు, తీగు చిక్కుడ 55 రూపాయలు, కిలో పచ్చిమిర్చి 25 నుండి 35 రూపాయలు, క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి 15 నుండి 20 రూపాయలు, ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 25 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. బీట్రూట్ లోకల్ బీట్రూట్ 15 నుండి 20 రూపాయలు, ఇక ఊటీ బీట్రూట్ 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 35 రూపాయలు, వరి వంకాయ కిలో 10 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు, బెండకాయ 15 నుండి 20 రూపాయలు, సొరకాయ కిలో బేబీ సొరకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ 20 నుండి 32 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. కిలో ముల్లంగి 10 నుండి 15 రూపాయలు, పెద్ద కాకర ముళ్ళ కాకర కిలో 25 నుండి 35 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ స్వీట్ కార్న్ 15 రూపాయలతో ఉండి 22 రూపాయలు 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడ కిలో 30 నుండి 45 రూపాయలు, స్వీట్ పొటాటో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ 15 రూపాయలతో ఉండి 27 30 రూపాయలు 1-2 లాట్లు క్వాలిటీ బాగుండేవి 30 రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది. ఇక క్యాబేజు కిలో 4 రూపాయలతో ఉండి 8 రూపాయలు. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 8 పీసుల బస్తా వచ్చేసి 150 రూపాయలతో ఉండి 250 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఒక్క పీస్ వచ్చేసి 15 నుండి 25 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 40 రూపాయలు, కందికాయలు కిలో 30 నుండి 35 రూపాయలు, అనపకాయలు కిలో 40 నుండి 45 రూపాయలు, నూకల్ 10 నుండి 15 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 20 నుండి 30 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 150 నుండి 180 రూపాయలు, ఆనియన్ నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలతో ఉండి 70 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు 16 రూపాయలతో ఉండి 20 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. దొండకాయ 15 నుండి 20 రూపాయలు, చోచో కిలో 10 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 3 రూపాయలతో ఉండి 5 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడి కిలో 10 రూపాయలతో ఉండి 12 రూపాయలు, కందగడ్డ కిలో 20 రూపాయలు, అల్లం 40 రూపాయలతో ఉండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి పేపర్ బజ్జీ వచ్చేసి 30 నుండి 35, లోకల్ బజ్జీ 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 180 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 150 కట్టల పుదీనా వచ్చేసి 120 రూపాయలతో ఉండి 140 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ పెద్ద టెంకాయ 40 రూపాయలు, చిన్న టెంకాయ 20 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ 40 రూపాయలతో ఉండి 70-75 రూపాయల వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే పెద్ద ఉర్లగడ్డలు చిప్స్ ఉర్లగడ్డలు 35 రూపాయలు, చిన్న ఉర్లగడ్డలు మీడియం ఉర్లగడ్డలు వచ్చేసి మనకు 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పిల్లగడ్డలు కిలో వచ్చేసి 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. గమనిక రైతులు గమనించిన విషయం ఏమిరా అంటే ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. గమనిక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి. చెన్నై కోయంబేడు మార్కెట్లో గ్రేడింగ్ పద్ధతిని అనేది కరెక్ట్గా పాటిస్తే ₹1 నుండి ₹2 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని చెన్నై కోయంబేడు మార్కెట్ వ్యాపారస్తులు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సమాచారం అనేది రైతులకి అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియోస్ అనేది తీస్తున్నాం. నమస్కారం.